The difference between simple interest on a sum at 10% and 8% for 3 years is 540. Find the sum. మా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందమ్మా, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, 3 years టైం ఉంది, అవునా కాదా? అంటే 10% వచ్చినప్పుడేమో 10% ఇంటూ 3 30% వస్తుంది. 8% వచ్చినప్పుడేమో 8% ఇంటూ 3 అంటే 24% వస్తుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అంటే 6%, అవునా కాదా? దీని వాల్యూ ఎంత చెప్పడం 540 అని చెప్పాడు. ఓకేనా? సో ఫైండ్ ద సమ్ అన్నాడు. అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ఓకే, మా ప్రిన్సిపల్ ఎంత అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ఇక్కడ 2 పాయింట్స్ ఆపర్ చేస్తే వాడు అడిగింది సమ్. నేను మీకు క్లాస్లో చెప్పా, సమ్ బికమ్స్, సమ్స్ టు, అమౌంట్స్ టు, అమౌంట్ బికమ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా కదా. ఇక్కడ సమ్ అనగానే బై డిఫాల్ట్ గా మన మైండ్ లోకి వచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రిన్సిపల్. ఈ క్వశ్చన్ కి సమ్ అంటే ప్రిన్సిపల్ అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే నేను మీకు ఏం చెప్పానమ్మా, డెఫినేషన్ అనేది క్వశ్చన్ లో ఇస్తే దాన్నే ఫాలో అవ్వాలని చెప్పా కదా. ఒకసారి జాగ్రత్త, నేను ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ అనడా లేదా అంటే ఒక కొంత మొత్తం ఉంది, ఆ మొత్తం మీద డిఫరెన్స్ అని అడుగుతున్నాడు, అవునా కాదు? డిఫరెన్స్ ఇచ్చాడు అంటే ఆ కొంత మొత్తం మీదే కదా మొత్తం క్యాలిక్యులేట్ చేసింది, అంటే అదేగా ప్రిన్సిపల్. వాడు అడిగింది ఆ సమ్ అయినా కాదా, కాబట్టి ప్రిన్సిపలే కావాలి 100% ఉంటా. 6 క్యాన్సిల్ చేస్తే 6 9 zeros కాబట్టి 100 into 90 అంటే 9000. అర్థమైనా? సో వాట్స్ ద ఆన్సర్? C is the answer. Hope you understand.